పండుగ రోజు చేసుకునే పప్పు భక్ష్యాలు అందరికీ తెలిసినయే. ఎవరికీ తెలియని సొజ్జ భక్ష్యాలని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా బావుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. స్టవ్ మీద పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, 1 గ్లాస్ రవ్వను వేసుకొని దోరగా వేయించుకోవాలి. దాంట్లోనే 1 గ్లాస్ రవ్వకి 2 గ్లాసుల వాటర్‌ని హీట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 గ్లాస్ రవ్వకి 1 గ్లాస్ షుగర్ వేసుకుంటే కరెక్ట్‌గా సరిపోతుంది. అంతా మిక్స్ చేసుకొని దగ్గరకొచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఒక బేసన్‌లోకి పూరి పిండిని తీసుకొని జల్లించుకున్నాను. దాంట్లోనే కొంచెం ఆయిల్‌ని, ఉప్పుని, వాటర్ వేసుకొని మెత్తగా కలుపుకోవాలి. పైనుంచి మరి కొంచెం ఆయిల్ వేసుకొని పిండినంతా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. తర్వాత మందంగా ఉన్న కవర్ తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసి పిండి ముద్దను పెట్టుకొని కొంచెం వెడల్పుగా ఒత్తుకొని మధ్యలో మనం చేసుకున్న సిరాని ఒక ముద్దలాగా చేసుకొని పెట్టి పిండినంతా కవర్ చేసుకొని వెడల్పుగా ఇలా ఒత్తుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టేసాను. బాగా హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న సొజ్జ భక్ష వేసేసి అటు ఇటు తిప్పుతూ నెయ్యి వేసుకొని కాల్చుకోవడమే. చాలా బాగుంటాయి. ఉగాది పండుగకి ట్రై చేయండి.